హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చి నేను ఏం స్పెషల్ చేయబోతున్నానంటే మనందరికీ ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు రవ్వ, అలాగే 1 కప్పు క్వాంటిటీతో షుగర్ ఈక్వల్ ఉండాలండి. అలాగే నెయ్యి, అలాగే బాదం పప్పు, జీడిపప్పు అండ్ బగారా కలర్, ఫుడ్ కలర్స్, నెక్స్ట్ ఇలాచీ పౌడర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఫుడ్ కలర్ ఉన్నానండి. లెమన్ ఎల్లో తీసుకున్నాను. మీకు ఇష్టం ఆరెంజ్ ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. నేను వచ్చేసి లెమన్ ఎల్లో తీసుకున్నాను. చాలా సింపుల్ అండి. ఓన్లీ 1 2 3 4 5 ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా అయిపోతుంది. మనం వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి ఎక్కువ పడుతుంది, నేను కొంచెం వేసాను. నెయ్యి వేసేసుకొని అది కొద్దిగా వేడెక్కాక అందులోకి మనం 1 కప్పు క్వాంటిటీ తోటి తీసుకున్న రవ్వను వేయించుకోవాలి. ఫస్ట్ అయితే మనము కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పును వేయించేసుకోవాలి నెయ్యిలో. సో చూసారు కదా, ఇవి రంగు మారి పోయేంత వరకు వేయించుకోవాలి. సో చూసారు కదా, ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయండి. కొద్దిగా ఒక 2 minutes ఉంచేసుకొని సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. మీలో ఎంతమందికి రవ్వ కేసరి అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయండి. సో నేను కొంతమంది తీసి పక్క పెట్టి లాస్ట్గా యాడ్ చేస్తానండి. నేను పర్లేదు, ఇందులోనే రవ్వ వేసేసాను. చూసారు కదా, రవ్వ ఈ విధంగా వేసేసి మనము కలిపేసుకోవాలి ఒకసారి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. మంట ఎప్పుడైనా సిమ్లోనే ఉంచుకోవాలండి, మీడియం అయినా పర్లేదు. నెయ్యిలో రవ్వని పూర్తిగా వేగిపోయి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ వచ్చేసిందండి. ఇంకొద్దిసేపు వేయించుకొని అందులోకి మనం 1 కప్పు క్వాంటిటీ తోటి పెట్టుకున్న షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా కొద్దిసేపు నెయ్యిలో వేగిపోవాలండి. వేయించుకున్నాక మనము 1 కప్పు క్వాంటిటీ తోటి రైస్ తీసుకుంటాం కదండి. మీరు ఎంత కప్పు క్వాంటిటీ తోటి రవ్వ తీసుకుంటారో అంతే కప్పు క్వాంటిటీతో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటెవర్, ఒక 1 కప్పు మిల్క్ ఆర్ 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నా పర్లేదు. నా దగ్గర మిల్క్ తక్కువగా ఉంది కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. సో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. అది రవ్వ మొత్తం ఆల్మోస్ట్ కుక్ అవుతుందండి. కుక్ అవుతున్న కొద్దీ అందులోకి మనం ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాయిల్ అవుతుందండి, కుక్ అవుతుంటుంది. మనం ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి.
ఫర్ మోర్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేశానండి. ఇలా వేగుతూ ఉంటే నెయ్యి యాడ్ చేస్తూ ఉండాలి. మీకు ఎంత క్వాంటిటీలో నెయ్యి కావాలో అంత క్వాంటిటీతో నెయ్యి యాడ్ చేసుకోండి. షుగర్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 1 కప్ అండ్ హాఫ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా తింటాను కాబట్టి షుగర్ 1 కప్కి 1 కప్పు యాడ్ చేసుకున్నాను రవ్వ. సో మీకు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, రవ్వ కేసరి రెడీ అవుతుందండి. మీరు ఎంతమందికి రవ్వ కేసరి అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి పాలు తీసుకున్నానండి. గ్లాస్ కప్కి పాలు తీసుకున్నాను. అందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేశాను, లెమన్ నీళ్ళు. సో ఇది ఫైనల్గా రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు కనుక లెమన్ నీళ్ళు ఇష్టం లేకుంటే ఆరెంజ్ ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ ఫుడ్ కలర్ తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ కలర్ తీసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా సిమ్లో పెట్టి కలిపేసుకుంటే ఈ విధంగా అవుతుంది. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకొని మనము ఒక 2 నిమిషాలు దింపేసి ఫుడ్ సర్వ్ చేయడమేనండి. డెకరేట్ చేసేసుకొని వడ్డించుకొని తినేయడం అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి రవ్వ కేసరి అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో చూసారు కదా, ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. దీన్ని వచ్చేసి ఒక బౌల్లో తీసుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి. చూసారు కదా, మనం సర్వ్ చేసాం. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే బాదం పప్పుని తీసుకొని ఈ విధంగా క్రష్ చేసుకొని పైన డెకరేట్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు, బాదం పెట్టుకొని స్మైల్ షేప్లో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. చాలా 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 బాగుంది కదండి, నాకు కూడా నచ్చింది. అలాగే ఒక స్పూన్ తీసేసుకొని దాన్ని ఈ విధంగా తీసేసుకొని నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. మేమైతే ఎంతో ఎంజాయ్ చేసాము. చాలా టేస్ట్గా ఉంది. షుగర్ ఎక్కువ కాలేదు, అలాగే తక్కువ కాలేదు. ఈక్వల్ క్వాంటిటీతో చాలా సూపర్గా ఉంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.